శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సంతానం కలగడానికి వాస్తుపరమైనటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సంతానం కలగకుండా ఉండడానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే సంతానం కలగకపోవడం అంటే అతని యొక్క వంశం అక్కడతో ఆగిపోతుంది అని అర్థం కదా. దానికి గృహం కూడా చాలా వరకు కారణం అవుతుంది. సో అది ఏ విధంగా ఈ వాస్తు దోషం ఉంటే అక్కడ వంశం ఆగిపోవడం, వాళ్ళకి అంటే ఆ యజమానురాలకి సంతానం కలగకపోవడం అన్నది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది ఎలా ఉంటుందంటే, పూర్వకాలం ఒక ఇంటివాడు అయ్యావా అని అంటుంటారు అన్నమాట. అంటే సాధారణంగా పూర్వకాలంలో, అంటే మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతుంది అనుకోండి. ఒక కుటుంబంలో ఏదో ఒక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, ఆ యజమానురాలు ఉన్నారు. పెద్ద అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సాధారణంగా ఏం చేయాలంటే, ముందు వాడి ప్రయోజకుడు అయిన తర్వాత పెళ్లి చేసి ముందుగానే వాడికి సెపరేట్గా ఒక గృహం ఒకటి ఏర్పాటు చేయాలి. అది సొంతంగానే వేరే విధంగా కానీ మొత్తం మీద గృహం ఏర్పాటు చేసుకుంటే వాడు భార్యతో పాటు ఆ కొత్త ఇంటిలో ప్రవేశించడం అన్నది ఒక విధమైనటువంటి శాస్త్ర సంపదమైనటువంటి విషయం, సాంప్రదాయమైనది. అప్పుడు వాడు ఒక ఇంటివాడయ్యాడు అంటారన్నమాట. వాడు లేదంటే కొంతమంది వివాహం అయిన తర్వాత భార్యను తీసుకొని ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళడం కూడా అది ఆ ప్రభావం వర్తిస్తుంది. సో అదే ఇంట్లో ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో, ఎక్కడైతే వీడు పుట్టాడో అదే ఇంట్లో పుట్టి పెరిగినప్పుడు సాధారణంగా పెద్దవాళ్ళ మీద గృహ ప్రభావం చూపిస్తుంటుంది. వీళ్ళకి కామన్గా అది పెద్దగా ఉంటుంది, కానీ ఈ సంతానం వరకు అంత ఇబ్బంది కలగకపోవచ్చు. ఎప్పుడైతే వీరు సెపరేట్గా ఫ్యామిలీ పెట్టి ఒక ఇల్లు తీసుకొని అందులో నివాసం ఉంటున్నారో అప్పుడు మనం ఈ సంతానం ఈ గృహం వల్ల కలగడం లేదంటే ఏదైనా వాస్తు దోషం ఉందా అని పరిశీలించాలి తప్ప, ఆల్రెడీ వీడు పుట్టిన గృహంలోనే ఉంటే దానికోసం పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇందులో పుట్టారు, చాలామంది ఆ గృహంలో పుడుతూనే ఉన్నారు కదా. అందువల్ల వీడు కొత్తగా కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు పరిశీలించే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా నైరుతి ప్రాబ్లం, నైరుతి వీధిపోటు అనేక గృహాలు నేను చూశాను. నైరుతి వీధిపోటు ఉంటే కంపల్సరీగా అక్కడితో వంశం ఆగిపోవడం జరుగుతుంటుంది, ముందుకెళ్ళదు. సో అది మెయిన్గా ఉండకుండా చూడాలి. దాని తర్వాత ఏంటంటే, ఒక గృహంలో మనకి 4 దిక్కుల్లో ఉత్తర దిక్కు అన్నది స్త్రీల మీద ప్రభావం చూపితే, తూర్పు దిక్కు అన్నది యజమాని మగవాడి మీద ప్రభావం చూపిస్తుంది. తూర్పు దిక్కు అన్నది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తూర్పు దిక్కు ఏదైనా ప్రాబ్లం ఉంటే సంతానం కలగడం ఆలస్యం కానీ జరిగే అవకాశం ఉంది. సో అది ఎందుకంటే, మరి తూర్పుకి సూర్యభగవానుడు అధిపతి అవుతుంటాడు కదా. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం పంచమ స్థానానికి సూర్యుడు అధిపతి అవ్వటం వల్ల సూర్యగ్రహ అనుగ్రహం ఉంటేనే సంతానం కలగడం జరుగుతుంది. సో అందువల్ల తూర్పు అన్నది ఖచ్చితంగా అనుకూలంగా ఉండదు. తూర్పు ఎంట్రన్స్ లేకపోయినా తూర్పు నుంచి వచ్చే వెలుతురు మన గృహంలో పడటం కానీ, తూర్పు చాలా శుభ్రంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మంచిది. మొత్తం మీద తూర్పు కరెక్ట్గా ఉండాలి. మరి దాని తర్వాత స్త్రీకి సంబంధించిన ఉత్తర దిక్కు కరెక్ట్గా ఉండాలి. ఉత్తరం కుబేరు స్థానం, అంటే కుబేరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, అన్ని సౌఖ్యాలను కుబేరుడు ఉత్తర దిక్కు బాగుంటే సంతానం కూడా ఒక ఐశ్వర్యం లేడదు. కాబట్టి ఉత్తర దిక్కు కూడా బాగుండాలి. అంటే ఈ 2 దిక్కులే మనకి ఈ భార్యాభర్తల అనుబంధం మీద, వాళ్ళ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఈ 2 అనుకూలంగా ఉండి నైరుతిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే, ఇంకొక మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఆగ్నేయ దిక్కు. ఆగ్నేయంలో లోపాలు ఉంటే స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, సంతానం కలగకపోవడం, అలాగే వైవాహిక జీవితం మీద ఇష్టం లేకపోవడం జరుగుతుంటుంది. అందుకని ఆగ్నేయ దిక్కు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఆగ్నేయ దోషం ఉండకూడదు, తూర్పు దిక్కు దోషం ఉండకూడదు, ఉత్తరం బాగుండాలి, నైరుతి బాగుండాలి. ఇవన్నీ బాగుంటే ఖచ్చితంగా ఆ గృహంలో ఉన్నటువంటి దంపతులకి సంతానం యోగ్యం కలిగే అవకాశం 100% ఉంటుంది. సో ఇది ఓకే. మరి సంతానం ఆలస్యం అవుతుంది, ఏదో సర్పదోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఈ దోషాలు ఉన్నాయంటే అది గృహం ఇంటర్నల్గా చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మరి నెమలి పించాలు, ఇప్పుడు దొరుకుతున్నటువంటి నెమలి పించాలు ఒక 11 ఎన్నో తీసుకొని ఒక చోట గోడకి మనకి, అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి కనబడే విధంగా పెట్టాలన్నమాట. అంటే అది సర్పదోష నివారణకు ఉంటుంది. లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి అక్కడ ఈ 11 నెమలి పించాలు పెట్టడం, అదొకటి నెంబర్ 1 రెమెడీగా పనిచేస్తుంటుంది.
అలాగే ఈ చిన్న కృష్ణుడి యొక్క ఫోటోలు ఉంటాయి, వెన్న తిన్నట్టు ఈ రోకలు కట్టి లాగుతున్నట్టు చిన్న కృష్ణుడి ఫోటోలు పెట్టడం, వీలైతే ఒక చిన్న కృష్ణుడి బొమ్మ కూడా గృహంలో పెట్టడం చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ భార్యాభర్తలు పడుకున్నటువంటి మంచానికి ఈ 4 కోళ్ళకి కూడా 4 రాగి మేకులు కొట్టడం వల్ల ఈ వాస్తు దోషాలు సాల్వ్ అయ్యి చాలా వరకు ఇది బ్రహ్మాండమైన రెమెడీ అన్నమాట. ఈ మామూలుగా మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, ఆ 4 కోళ్ళకి కింద భాగంలో కాపర్ మేకులు కొట్టాలన్నమాట. అది 100% ఈ యొక్క దోషాన్ని తొలగించి మరి ఆ గృహంలో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది. ఇంకా అనేక రకాల రెమెడీస్ ఉంటాయి. మనం చెప్పినవి ఏంటంటే 100% పక్కాగా పనిచేసే రెమెడీస్ కాబట్టి ఒకసారి మరి ఇటువంటి దోషం ఉన్నవాళ్ళు ఈ రెమెడీ పాటించి మరి శీఘ్రంగా సంతానవతులు అవుతారని ఆశిస్తూ స్వస్తి.